పది సంవత్సరాల స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాంకి వచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారికి, వైస్ చైర్మన్ శ్రీనన్న గారికి, మున్సిపల్ సిబ్బందికి, మా వార్డు ప్రజలకి నమస్కారం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా వార్డులో 3 పార్కులు ఎంతో అంగరంగ వైభవంగా సంజయ్ అన్న నాయకత్వంలో, ఒకటి అమరవీరుల స్తూపం, అందులో జిమ్ ఏర్పాటు చేసిండ్రు. దాని పార్కు ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాము. అట్లనే లింగంపేట చెరువు కట్టకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ఇక్కడ మన హౌసింగ్ బోర్డులో కూడా ఒక పార్కు ఏర్పాటు చేసి దానిలో కూడా చెట్లు పెట్టడం జరిగింది. దాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కొంచెం నీట్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన సంజయ్ అన్న నాయకత్వంలో మా వార్డులో ఎన్నో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అన్ని రోడ్లు ఒకటి కూడా పెండింగ్లో పడకుండా జరిగినాయి. ఇంకా కొన్ని రోడ్లు కూడా అయిపోతున్నాయి, అవి కూడా టెండర్ ప్రక్రియ జరిగినాయి. దీనికి సహకరించిన మా వార్డు ప్రజలకు, సంజయ్ అన్న గారికి, మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా మున్సిపల్ సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మరి ఈరోజు స్థానిక 9వ వార్డులో, పట్టణంలో స్థానిక 9వ వార్డులో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మరి స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి, మరి ఇక్కడ విచ్చేసిన మిగతా కౌన్సిలర్స్కి, మా శానిటేషన్ సిబ్బందికి, మిగతా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గాంధీజీ గారు ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా మరి ఆయన కోరిక, ఆనాడు ఆయన ఆశయాలు, ఆయన ఆశల కారణంగా ఏదైతే ఈ స్వాతంత్రం స్వేచ్ఛా వాయువులాగా మనందరూ పీల్చుకుంటున్నామో, అలాంటి ఒక నాయకులు మన కోసం పోరాడితేనే ఇలాంటి స్వాతంత్రం తెచ్చుకున్నాం. దాంట్లో శాంతియుతంగా చేసింది బాపూజీ గారు. కాబట్టి మరి ఆయన కోరికల ప్రకారం, ఆయన ఆశయాల ప్రకారం ఈరోజు ఈ భారతదేశాన్ని శాంతియుతంగా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడం, దీంట్లో భాగంగా మరి స్వచ్ఛ భారత్లో భాగంగా 10 సంవత్సరాలు నిండుకున్నందుకు మరి ఇక్కడ 9వ వార్డులో ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఇప్పటికే ఈ 9వ వార్డులో అసలు చాలా పెద్దది, ఇది నడిబొడ్డున ఉన్నది. కాబట్టి ఇప్పటికీ ఇట్లాంటి పార్కులు కానీ, జగిత్యాలో ఇలాంటి పార్కులైనా ఏదైనా అభివృద్ధి కారణం సంజయ్ అన్న ఇప్పటికే చాలా చేసిరు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి, మా ఇంకా కౌన్సిల్ అయిపోయే లోపల ఇంకా కూడా చేయాలి అని చెప్పేసి సంజయ్ అన్నను మరొకసారి పట్టణంలో కోరుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా గాంధీజీ గారి ఆశయాలే కాకుండా మనది కూడా ఆరోగ్యం బాగుండాలి, ఊర్లు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ చెత్తను తీసుకొచ్చి ఇంటి ముందట వేయడం, బయట వేయడం ద్వారా ఏమవుతుందని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రోగాలు రావడం జరుగుతుంది. అందరూ ఒక్కటే, జగిత్యాల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మన పట్టణం, మన పరిశుభ్రత, మనం ఇంట్లో ఎట్లా అయితే నీట్గా క్లీన్గా ఉంచుకుంటామో బయట పరిసరాలు కూడా అంతే క్లీన్గా నీట్గా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యాలు, మన పరిశుభ్రత అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం చేయడం ఏంది అని అంటే ఖచ్చితంగా మన ఇల్లు అయితే బాగుంటుందో అలాగే ఇది కూడా బాగుంచుకోవాలి. పొద్దున్న లేస్తే అమ్మ ప్రతి ఒక్కరికి చెత్తబండి వస్తుంది. ఒకవేళ రాని ఎడల ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ డే ఖచ్చితంగా వస్తుంది. ఎవరు కూడా దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేయద్దు. ఎందుకంటే కొద్దిగా కార్మికుల ఇబ్బంది కూడా మీరు అందరు అర్థం చేసుకొని, మరి వాళ్ళు పొద్దున లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు డ్యూటీలో ఎక్కి వాళ్ళు చెత్త సేకరణ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కొద్దిగా బుక్కెడంత తిని మళ్ళీ డ్యూటీకి వస్తారు, మళ్ళీ రాత్రి వెళ్ళిపోతారమ్మా. కొద్దిగా అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఒక శానిటేషన్ లేబర్ బాధ మీరు అందరూ అర్థం చేసుకుని వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే
ఖచ్చితంగా చెత్తను చెత్తబుట్టకే ఇవ్వండి, ఎవరు బయట వాడేద్దు. అట్లా వాడేయడం వల్ల కూడా దోమలు ఇవన్నీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ పెరిగిపోయి గతంలో కంటే కూడా ఎక్కువ జ్వరాలు ఇప్పుడు ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మన పరిశుభ్రత, మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. గాంధీజీ గారు ఫాలోవర్ ఎవరైనా ఉండుంటే ఈ జగిత్యాల పట్టణంలో అందరూ ఈ విధంగా ఫాలో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మన జగిత్యాల పట్టణానికి ఒక ODF ++ అని చెప్పేసి మనకు మంచి అవార్డు రావడం జరిగిందమ్మా. జగిత్యాల పట్టణ ప్రజం మన పరిశుభ్రంగా ఉంచుకున్న గతంలో ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు, అలాంటి స్వచ్ఛత మనం పెట్టుకుంటే రానున్న రోజుల్లో మన జగిత్యాల ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆదర్శంగా నిలవాలన్నది మా అందరి కోరిక, ఎమ్మెల్యే గారి కోరిక. కాబట్టి అందరం మనం స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెత్తను కానీ ఏదైనా కానీ ఇది నాది, మన ఊరు, మన పల్లె అని చెప్పేసి అందరూ ముందుకు వచ్చేసి అందరూ చెత్తను చెత్తబండికే ఇవ్వాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఆనాడు మోడీ గారు కూడా ఈ ఒక ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది 2015లో. 14లోనే సర్వే చేయించి 16లో ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు అందరూ అప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఆనాటి నుంచి ఇవంతా కార్యక్రమం ముందడికి రావడం జరిగింది. కాబట్టి దాంట్లోనే భాగంగా అందరు ఇది ఒక్కటే ఆలోచించుకొని అందరూ పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ చెట్లు కొట్టడం వల్ల ఇప్పటికే ఎండ అనేది వేడి పెరిగిపోయింది. మరి అదే కాకుండా మీరు పరిశుభ్రంగా లేకపోతే కూడా దోమలు, ఈ చెత్త ఇదంతా పేరుకపోయి ఇంకా కూడా బాగా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ, మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఊరు వాడ బాగున్నప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి చెట్లు చేమలు బాగున్నప్పుడే మనకు ఆక్సిజన్ కానీ మనం హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు పెంచడానికి చూడండి, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చూడండి. దయచేసి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి ఈరోజు వచ్చిన సందర్భంలో 9వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి, స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఈ ప్రాంత పెద్దలు మిత్రులు రాములు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున యువతకు, మున్సిపల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 10 సంవత్సరాలు పూర్తయిన తేదీన ప్రజల లోపల ఇంకా అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దాంట్లో శాసనసభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులు పాల్గొనాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకు లెటర్ రాయడం, దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారిని, ఇక్కడ కౌన్సిలర్స్ పవన్, వైస్ చైర్మన్, మిగతా అందరినీ, మున్సిపల్ కమిషనర్ గారిని, ACLB గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఇక్కడ 9వ వార్డులో పార్క్ పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున ఇవాళ వాస్తవానికి 2 కూడా కోయిన్సిడెంట్ అయినాయి. హిందువులు పెద్దలను స్మరించుకుంటూ చేసుకునే పండుగ పితృ అమావాస్య కూడా ఇదే రోజు ఉంది. అటు అక్టోబర్ 2 వచ్చింది. మరి పితృ అమావాస్య అయినా కానీ, ఇంటింటా పండుగ ఉన్నా కానీ మా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, మా శ్రీకాంత్ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా, జవాన్లు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.